ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు, పోలవరం తొలిదశ నిధులు, విశాఖ రైల్వే జోన్, వరద సాయంపై చర్చించనున్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రధాని మోదీకి ఆధారాలన్నీ చంద్రబాబు సమర్పించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు, పోలవరం తొలిదశ నిధులు, విశాఖ రైల్వే జోన్, వరద సాయంపై చర్చించనున్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రధాని మోదీకి ఆధారాలన్నీ చంద్రబాబు సమర్పించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు అదేవిధంగా విభజన హామీల అమలు దిశగా మరోమారు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన చేపట్టారు. కొద్దిసేపు క్రితమే ఆయన ఢిల్లీలో దిగారు. ఈ రోజు రేపు ఆయన ఢిల్లీలో బిజీగా గడపబోతున్నారు. మరికొద్ది సేపట్లో 4:45 ప్రధాని మోదీతో భేటీ అవుతున్నారు. రేపు రాత్రి 8 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతున్నారు. అయితే ఈ రెండు భేటీల మధ్య ఇంకా మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ తో సహా పలువురు కేంద్ర మంత్రులను ఆయన ఈ రోజు రేపు కలవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నీ కూడా అమలయ్యేలా ఒక ప్రాధాన్యత క్రమం పెట్టుకుని చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కొక్క హామీని వరుస క్రమంలో సాధించే దిశగా ఈ ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక్కొక్క హామీని కూడా నెరవేర్చే ఆయన ఏపీకి అనుగుణంగా సాధించగలుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కి అవసరమైన అన్నింటిని కూడా ఆయన సాధిస్తున్నారు. ఈ ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు అదేవిధంగా కృషి త్వరలో కార్యరూపం ఏపీకి సంబంధించి మరికొన్ని కీలక ప్రాజెక్టులు కూడా కార్యరూపం దాల్చబోతున్నాయి. ఈసారి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విశాఖ రైల్వే జోన్, హైదరాబాద్ వైజాగ్ మధ్య బుల్లెట్ ట్రైన్, విశాఖ స్టీల్ ప్లాంట్, అదేవిధంగా పోలవరం, అమరావతికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ 2 రోజుల ఢిల్లీ పర్యటనలో ఒక కీలకమైనటువంటి దశకు రాబోతున్నాయి. అమరావతి నిర్మాణానికి అవసరమైనటువంటి 15,000 కోట్ల రూపాయలు, పోలవరం మొదటి దశ నిర్మాణానికి అవసరమైనటువంటి 12,500 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. ఈ 15,000 కోట్లను అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లను ఇవ్వడానికి ప్రపంచ బ్యాంక్ కూడా అంగీకరించింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాసిన నేపథ్యంలో ఇప్పుడు దానిపైన ప్రధాని మోదీతో చర్చించబోతున్నారు. ఏపీకి ఇచ్చినటువంటి హామీల మేరకు చంద్రబాబు నాయుడు విజ్ఞతలపైన కేంద్ర ప్రభుత్వం కొంత సానుకూలంగా స్పందిస్తోంది. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కారణంగా పోలవరం, అమరావతికి నిధులు వచ్చాయి. వచ్చే నవంబర్ లేదా డిసెంబర్ నుంచి కూడా పోలవరం, అమరావతికి సంబంధించినటువంటి పనులు వేగవంతం అయ్యే అవకాశాలున్నాయి. ఇక విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసేందుకు కూడా అనువైనటువంటి భూమిని గత ప్రభుత్వం కేటాయించలేదు. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రైల్వే జోన్ కు భూమిని కేటాయించడం జరిగింది. ఆ కేటాయించినటువంటి భూమిలోనే ఎప్పుడు శంకుస్థాపన పెట్టుకోవాలి అన్న దానిపైన ఈ రోజు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో చర్చించబోతున్నారు. ఇక హైదరాబాద్ విశాఖపట్నంకి సంబంధించినటువంటి బుల్లెట్ ట్రైన్ ను కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించబోతున్నారు. ఈ రోజు ఆ ప్రతిపాదన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. విభజన చట్టంలో కూడా ఏపీకి హై స్పీడ్ రైల్, అదేవిధంగా రోడ్ నెట్వర్క్ కు సంబంధించినటువంటి అభివృద్ధి అంశాలు కూడా ఉన్నాయి. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్, అమరావతి రింగ్ రోడ్ నుంచి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు మధ్య 8 లైన్ల జాతీయ రహదారిని కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపాదిస్తూ ఉన్నారు. వీటితో పాటు వైజాగ్ స్టీల్ పరిరక్షణ పైన కూడా సమగ్ర కార్యాచరణ పైన కేంద్ర ముఖ్యులతో కూడా చంద్రబాబు నాయుడు చర్చించబోతున్నారు. విశాఖ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా స్టైల్లో విలీనం చేయడం లేదా పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఇప్పటికే కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే ఆ దిశగా కేంద్రం, ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ స్టైల్లో విలీనం చేయడానికి ఆర్థిక శాఖ కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తుంది. పునర్వ్యవస్థీకరణకు సంబంధించి అవసరమైనటువంటి 7,000 కోట్లతో పాటు సమగ్ర కార్యాచరణను కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదిస్తుంది.
దానికి సంబంధించినటువంటి అంశం పైన ఈ రోజు ప్రధాని మోదీతో కూడా చర్చించబోతున్నారు. ఇక ఏపీలో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం కానీ, తిరుమల లడ్డూకు సంబంధించి కల్తీ ఆహారానికి సంబంధించి కూడా ప్రధాని హోంమంత్రులతో చంద్రబాబు నాయుడు చర్చించబోతున్నారు. వీటితో పాటు ఇటీవల జరిగినటువంటి తుఫాను నష్టంకు సంబంధించి వరద సాయం పైన కూడా